హలో ఎవ్రీవన్. ఇది ముందు రోజు అండి, అక్షయ తృతీయ ముందు రోజు మొత్తం దేవుడిది అంతా గూడంతా సర్దుకున్నానండి నేను నీట్గా. అక్షయ తృతీయ నాడు మార్నింగే లేచి ఇలా ట్రెడిషనల్గా అంటే సారీ కట్టుకున్నాను. ఏదైనా పూజలు అలాంటివి ఉన్నప్పుడు సారీయే కట్టుకుంటాను నేను. తర్వాత మార్నింగ్ మనం ఫస్ట్ డే అన్నది ఎప్పుడు కూడా ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాం కదండి. చక్కగా నేను అక్షయ తృతీయ నాడు మార్నింగే లేచానండి. అర్లీగా లేచి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను ఇంటి ముందు. తర్వాత గడపకి నేను పూజ చేసుకున్నానండి. గడప నేను ప్రతి శుక్రవారం మంగళవారం నాడు ఖచ్చితంగా నేను గడపకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటాను, గడప పూజ చేసుకుంటానండి. ఈసారి కూడా అక్షయ తృతీయ నాడు శుక్రవారం అయింది కదా, ఆ రోజు అక్షయ తృతీయ శుక్రవారమే వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుంది. చక్కగా నేను పసుపు రాసేసుకొని గడపకి బొట్లు పెట్టేసుకొని ముగ్గు వేసేసుకున్నానండి. ఇది ప్రతి మంగళవారం శుక్రవారం చేసుకుంటే కూడా చాలా మంచిది. మనం ముగ్గు కూడా కంపల్సరీ అంటే డైలీ పెడితే చాలా మంచిదండి. ఇంటి ముందర ముగ్గు వేసుకుంటే మగవాళ్ళనే కాదు, ఇంట్లో నుంచి పిల్లలు మగవాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తున్నారని అంటే ముందుగానే వాళ్ళు వెళ్ళే ముందే మనం ముగ్గు వేసేసుకుంటే అది మంచిదంటారు. వాళ్ళు వెళ్ళాక మటుకు ముగ్గు వేయకూడదండి. తర్వాత ఇలా గడప పూజ చేసుకున్నాక నేను లోపలికి వచ్చి నా పూజ స్టార్ట్ చేసుకుందామని అనుకున్నానండి. ఇది ఫస్ట్ నేను ఇవాళ పూజలో నేను కుబేర కుంచాన్ని పెట్టుకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే కుబేర కుంచము నేను ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో పెడుతున్నానండి, చాలా సంవత్సరాల నుంచి. కుబేర కుంచంలో యాక్చువల్గా నేను ప్రతి పౌర్ణమికి మార్చుకుంటాను, బియ్యం మార్చేసి మళ్ళీ పెట్టుకుంటానండి కుబేర కుంచం. కానీ ఈసారి అక్షయ తృతీయకి పెట్టుకుందామని అనుకున్నాను. మనము కొంచెం పెట్టుకునేటప్పుడు అండి ఫస్ట్ ఇలా ప్లేట్ అరేంజ్ చేసుకోవాలి. ఆ ప్లేట్ మనం వెండిదైనా అవ్వచ్చు, ఇత్తడిదైనా లేదా రాగిదైనా పెట్టుకోవచ్చండి. ఇలా ప్లేట్ పెట్టుకున్నాక పసుపు కుంకుమతో మనం బొట్లు పెట్టేసుకున్నాక గంధం కూడా వేసేసేయాలండి. వేసేసాక ఆ ప్లేట్లోనే మనం బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకున్నాక బియ్యం మీద మొత్తం ఇలా కాయిన్స్తో ఇలా పెట్టుకోవాలండి. ఎందుకంటే ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపం అంటే అమ్మవారే కదా ఇవన్నీ. సో ఈ కాయిన్స్ బియ్యము మనం వేసుకున్నాం అనమాట అమ్మవారి రూపం కింద. అవన్నీ వేసుకున్నాక దానిపైన కొంచెాన్ని అరేంజ్ చేసుకోవాలి. కొంచెంలో పసుపు కుంకుమ వేసుకున్నాం, ఫస్ట్ గంధం వేసుకున్నాము, ఆ తర్వాత బియ్యం పోసుకున్నానండి. బియ్యం పోసుకున్నాక మనము అంటే 3 సార్లు బియ్యం పోసుకోవాలి. మనం ప్రతిసారి వేసుకున్నప్పుడల్లా శ్రీమాత్రే నమః, ఏ వస్తువు వేస్తున్నా సరే శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండాలి. తర్వాత నా దగ్గర ఒక బంగారం ముక్కు పుడక ఉందండి, నేను వాడలేదు, ఇది కొత్తదే అనమాట. బంగారం ముక్కు పుడక దాంట్లో వేసేసానండి కొంచెంలో. ఆ తర్వాత 4 తామర గింజలు వేసానండి. తామర అంటే తామరలోంచి ఉద్భవించింది కదా అమ్మవారు, అందుకే తామర గింజలు. అలాగే గోమతి చక్రాలు 4 గోమతి చక్రాలు కూడా వేసానండి. అది వేసేసాక మనం శ్రీమాత్రే నమః అనుకుంటూ మళ్ళీ బియ్యం పోసుకోవాలన్నమాట. అది బియ్యం పోసుకున్నాక మనము నా దగ్గర 4 లక్ష్మీ గవ్వలు ఉన్నాయండి. లక్ష్మీ గవ్వలకి మామూలు గవ్వలకి ఒకటే తేడా, లక్ష్మీ గవ్వలు పైన పసుపచ్చ కలర్లో ఉంటాయన్నమాట, ఎల్లో కలర్లో. అవి మనకి ఆన్లైన్ అమెజాన్లో వాటిలో అన్నిట్లోనూ దొరుకుతూనే ఉన్నాయండి. ఈ తర్వాత ముత్యం వేసుకున్నానండి. ముత్యం ఒకటి ఒక వెండి పువ్వు వేసుకున్నాను. అంటే మనం బంగారం వేసుకున్నాం కాబట్టి వెండి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు వెండి. తర్వాత ఇలా నా దగ్గర గురువింద గింజలు ఉన్నాయండి, గురువింద గింజలు కూడా వేసుకున్నాను. 9 ఉన్నాయి, 9 వేసుకున్నాను. తర్వాత జవ్వాది పౌడర్ వేసుకున్నాను. జవ్వాది వేసుకున్నాక నా దగ్గర పచ్చకర్పూరం ఉందండి, పచ్చకర్పూరం కూడా పౌడర్ చేసేసి వేసేసానండి దాంట్లో. అంటే సుగంధభరితమైన వస్తువుల్లో అమ్మవారికి ఇష్టం అని చెప్పి అంటారు కదా, అక్కడ అమ్మవారు నివసిస్తుందని, అందుకే ఇవన్నీ వేసుకున్నానండి దాంట్లో. వేసుకున్నాక మనము ఎప్పుడు కూడా ఇలా కొంచెం వెల్తిగా ఎప్పుడు ఉంచకూడదండి. పైన మొత్తం నిండుగా మనం బియ్యం పోసేసుకోవాలన్నమాట. కొంచెం కూడా వెల్తిగా ఉండకూడదు. అది మొత్తం నిండుగా పోసుకున్నాక బియ్యము, నా దగ్గర 2 వెండి కాయిన్స్ ఉన్నాయండి అమ్మవారివి, వాటికి బొట్లు పెట్టుకొని నేను ఇలా పైన ఒక కాయిన్ పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీదేవిది ఇంకో కాయిన్ వచ్చేసి ముందర కొంచానికి ముందర ఇలా పెట్టుకుంటానండి. తర్వాత నా దగ్గర శంకు చక్రాలు ఉన్నాయండి. శంకు చక్రాలకు కూడా బొట్లు పెట్టేసుకొని మనము అంటే నేను అటు ఇటుగా పెట్టుకున్నాను, కొంచానికి అటు ఇటు శంకు చక్రాలు పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర ఒక బాలాజీ ఫోటో ఉందండి. బాలాజీ ఫోటోని కూడా
అంటే అమ్మవారిని పెట్టుకున్నప్పుడు మరి స్వామివారు కూడా పక్కన ఉండాలి కదా అమ్మవారి పక్కన, అందుకే ఆయన ఫోటోని కూడా అక్కడ పక్కన పెట్టానండి అదే ప్లేట్లో. ఎప్పుడూ నేను ఇలాగే అరేంజ్ చేసుకుంటాను. ఇలానే అరేంజ్ చేసుకోవాలని కూడా రూల్ ఏం లేదండి. నాకు ఇలా కుదిరింది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. దీనికి ఏమి ఆనవాయితీ అంటూ ఉండదు. ప్రతిసారి మనం ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం అన్ని ఫోటోలు ఎలా అయితే పెట్టుకుంటున్నామో అలాగే ఇవి కూడా అంతే, కొంచెం కూడా అంతే. దీనికి ఏమి మా ఇంట్లో ఆనవాయితీ లేదని అలా ఏం అనుకోవద్దు. మనం ఏదైనా సరే శ్రద్ధాభక్తులతో ఏది చేసుకున్నా కూడా అన్నీ మంచి జరుగుతుందండి. సో ఇలా కొంచెం అరేంజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నవి రావు. అమ్మవారి దయ మన మీద ఎప్పుడూ ఉంటుంది అని చెప్పేసి మనం కొంచెాన్ని అరేంజ్ చేసుకోవాలి. మనం ఇది దేవుడి గూట్లో కానీ లేకపోతే అల్మార్లో కానీ పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడైనా సరే మంచి రోజు, విశేషమైన రోజు కానీ లేకపోతే మంచి రోజు చూసుకొని మీరు ప్రతిసారి ఆ బియ్యాన్ని మార్చుకొని మళ్ళీ కొంచెాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో అలాగా కొంచెం పెట్టుకునే రోజు మనము పూజ చేసుకోవాలండి. ఎలాగంటే ఇలా మొత్తం కొంచెం అంతా పెట్టుకున్నాక దీపాలు వెలిగించుకొని షోడచోపచార పూజ చేసుకొని అమ్మవారికి అన్ని స్తోత్రాలు, అంటే ఫస్ట్ మనం వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కదా, ఫస్ట్ మనం వినాయకుడిని పూజ చేసుకొని వినాయకుడికి బెల్లం నైవేద్యం పెట్టేసి తర్వాత మనం అమ్మవారి స్తోత్రాలు అన్నీ చదువుకోవచ్చు. మన ఇష్టము. దేవి ఖడ్గమాల, మణిద్వీప వర్ణన, లలిత సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరము, కనకధార స్తోత్రం మన ఇష్టం అండి. ఏది కావాలంటే అది చదువుకోవచ్చు. చదువుకున్నాక మనం అంత పూజ అయిపోయాక అమ్మవారికి నైవేద్యము, ఆరతి అవన్నీ ఇచ్చేసాక మనం ఒక ముత్తైదుకండి తాంబూలం ఇచ్చుకోవాలి. ఒక ముత్తైదుని పిలిపించుకొని ఒకరు కానీ ముగ్గురు కానీ మనకి ఎలా వీలుంటే అలాగా మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని పిలుచుకొని అనమాట మనం తాంబూలం ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకున్నాక మనం చేసుకున్న ఏదైతే నైవేద్యం ఉంటుందో ఆ ప్రసాదాన్ని మనం నలుగురికి పంచాలండి. నలుగురికి పంచాక అప్పుడు మనం తినచ్చు అనమాట. మనం భోజనం చేసేసుకున్నాక మనము ఇది సాయంత్రం పూట అనమాట. అంటే సాయంత్రం మళ్ళీ మార్నింగ్ మనం ఇదంతా చేసాం కదా, అలాగే సాయంత్రం పూట కూడా అలాగే ఉంచేసుకొని అమ్మవారికి మళ్ళీ మనం ఆరతి అంటూ మళ్ళీ సాయంత్రం ఓ స్తోత్రమో ఏదో చదువుకొని ఆరతి ఇచ్చేసుకొని అమ్మవారికి మళ్ళీ మనం అది దేవుడి గూట్లో కానీ లేదా అంటే అల్మార్లో కానీ పెట్టుకోవచ్చు. అంతేనండి. ఇలాగే ఇది సింపుల్గా ఇలా చేసేసుకొని మంచిగా మనం అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందని హ్యాపీగా మనం ఈ పూజ చేసేసుకొని ఇవి మనం ప్రతి నెలలో ఒక్కసారి మార్చుకున్నా కూడా చాలండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఓకే, మనం ఇది సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. తాంబూలం వీలున్న వాళ్ళు తాంబూలం ఇచ్చుకోవచ్చు ఎవరినైనా పిలిచి, లేదా అంటే మనం అమ్మవారికే తాంబూలం ఇస్తాం కాబట్టి అగ్రస్థానం అమ్మవారిదే కదా ఫస్ట్, అందుకే అమ్మవారికి తాంబూలం ఇచ్చేసుకున్నా చాలు. అలాగండి. ఇంకా మనకి ఇప్పుడు ఆన్లైన్ అన్నీ దొరుకుతూనే ఉన్నాయండి. ధనలక్ష్మి కొంచెం దొరుకుతూనే ఉంది అమెజాన్లో, మీషోలో, వీటిలో మీరు తర్వాత మనకి సిల్వర్ షాప్లో ఎక్కడైనా పూజా సామాగ్రి షాప్స్కి వెళ్ళినా కూడా మనకు అన్నీ దొరుకుతూనే ఉన్నాయి. ఇది రాగి కానీ ఇత్తడి కానీ వెండిది కానీ మనం పెట్టుకోవచ్చండి. అలాగే ఇలానే అన్నీ వేసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర ఏ వస్తువులు అందుబాటులో ఉంటే ఆ వస్తువులన్నీ మీరు వాడుకోవచ్చు. ఈ మధ్యన చిట్టి గాజులని కూడా వస్తున్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నారండి. అలా కూడా మీరు ఏవైనా సరే లక్ష్మీ స్వరూపాలు ఏవైనా సరే అమ్మవారి స్వరూపాలు అన్నీ మీరు పూజలో వాడుకోవచ్చండి, కొంచెంలో వేసుకోవచ్చు. అంతేనా? సో ఇలా మీరు ఇంకా మీరు దీని గురించి ఇంత డౌట్ కూడా పడక్కర్లేదు. అంటే ఏమేమి వేసుకోవాలి ఇలానే అరేంజ్ చేసుకోవాలని ఏమీ లేదండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి అరేంజ్ చేసుకోండి. ఓకే, హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్డ్ ఇట్.